అప్పుడు క్రైస్తవుడు దీని భావమేమి అని అడిగాను. గనుక భావసూచకుడు ఇట్లనెను. భావసూచకుడు: ఈ గది సువార్త కృపా మాధుర్యము వలన పరిశుద్ధపరచబడని మనుష్యుల హృదయములు. ఆ ధూళి ఏదనగా అది వారి పాపము, అంతరంగ దుర్వాసనలు. అవి వారి స్వభావమును కేవలము అపవిత్రపరచినవి. మొదట తుడవ మొదలుపెట్టినవాడు దేవుని బోధ, నీళ్లు తెచ్చి చల్లిన పడుచు యువతి సువార్త. ఆ మొదటివాడు తుడవ మొదలుపెట్టగానే ధూళి బాగా ఎగిరినందున దాని వలన నీవు ఊపిరి సాధారణముగా పీల్చలేకపోతివి. అతడు గది తుడవలేకపోయెను గదా. కాబట్టి దేవుని బోధ పాపమును కనపరిచి నిషేధించును గాని దానిని జయించుటకు బలపరచదు. అది తన క్రియా వ్యాపారము వలన పాపము నుండి పవిత్రపరచక దాన్ని జీవింపచేసి దాన్ని బలపరిచి ఆత్మయందు దాన్ని విస్తరింపచేయునని తలంచవలెను. మరియు ఆ పడుచు యువతి గదిలో నీళ్లు చల్లిన మీదట అది నింపాదిగా పవిత్రపరచబడెను గదా. అదే విధముగా సువార్త తన మధురమైన అమూల్య ప్రేరేపణలను హృదయంలోనికి ప్రవేశపెట్టి ఆ చిన్నది నట్టింట నీళ్లు చల్లి ధూళిని అణగగొట్టినట్లు విశ్వాసము మూలముగా పాపము తుడిచివేయును, ఆత్మ పవిత్రపరచబడును. అదే మహిమగల రాజు నివసింప తగినదని నీకు బోధించు గుర్తు. మరియు నా కలలో నేను చూచినది ఏమనగా, భావసూచకుడు క్రైస్తవుని చేయి పట్టుకొని ఒక చిన్న గదిలోనికి అతన్ని తీసుకొని వెళ్ళెను. దానిలో 2 పిల్లలు తమ తమ పీఠముల మీద కూర్చుండిరి. వారిలో పెద్దవాని పేరు ఆతురుడు, రెండవ వాని పేరు ఓరిమి. ఆతురుడు మిక్కిలి అసమాధానముగా ఉన్నట్టు కనబడెను. ఓరిమి బహుశాంతముగా నుండెను. క్రైస్తవుడు వారిని చూచి ఆతురుని అసమాధానమునకు కారణమేమని అడిగాను. అందుకు భావసూచకుడు వాని పరమవస్తువుల నిమిత్తము వచ్చే సంవత్సరాది వరకు వాడు ఉండవలెనని వాని అధికారి కోరెను. కానీ వాడు అవన్నీ ఇప్పుడే కావాలని కోరుచున్నాడు. ఓరిమి అప్పటి వరకు వేచియుండుటకు సమ్మతించినని చెప్పెను. అప్పుడు నేను చూచుచుండగా ఒకడు అతని యొద్దకు ఒక సంచెడు రూపాయలు తీసుకొని వచ్చి వాని పాదముల యొద్ద వాటిని కృమ్మరించెను. వాడు వాటిని తీసుకొని దాని వలన సంతోషించి ఓరిమిని ఎగతాళి చేసి నవ్వెను. కానీ నేను చూచినప్పుడు కొంతసేపటికి వాడు ఆ సొమ్మంతయు వ్యయపరచుకొనెను. కనుక చినిగిన గుడ్డలు తప్ప వానికి మరేమియూ లేకపోయెను. అప్పుడు క్రైస్తవుడు భావసూచకుని చూచి, క్రైస్తవుడు దీని భావము నాకు మరింత తేటపరచుము అని పలికెను. భావసూచకుడు: ఈ పిల్లలిద్దరూ గుర్తులు. ఆతురుడు ఇహలోకాసక్తులకును ఓరిమి పరలోకాసక్తులకును గుర్తులై ఉన్నారు. ఎట్లనగా ఆతురుడు ఈ సంవత్సరమందే అనగా ఇహలోకమందే సమస్తము కావాలనని కోరుచున్నాడు గదా. ఈ లోకస్తులను అలాగే ఉన్నారు. వారు ప్రస్తుత కాలమందు తన భాగ్యమంతా పొందకోరుదురు. వారు ఆస్తిలో తమ భాగము కొరకు సంవత్సర పర్యంతం వరకు అనగా లోక పర్యంతం వరకు కనిపెట్టనొల్లరు. చేతనున్న ఒక పక్షి పదలోని 2 పక్షుల కంటే మేలని భావింతురు. ఆతురుడు శీఘ్రముగా సమస్తమును వ్యయపరిచి వెంటనే తనకు చినిగిన గుడ్డలు తప్ప మరేమియూ నిలువ చేసుకొనలేదు గదా. అటువలనే ఈ లోకమందు అట్టు మనుష్యులందరికీ ఇట్టిగతే కలుగునని పలికెను. క్రైస్తవుడు: కాబట్టి అనేక కారణములను బట్టి ఓరిమి బుద్ధి మరి మంచిదని ఇప్పుడు నాకు తెలిసినది. మొదటిగా అతడు పరమార్థమైన వస్తువుల నిమిత్తము కనిపెట్టును. రెండవదిగా ఆతురునికి చినిగిన గుడ్డలు మాత్రమే మిగిలిన తరువాత ఓరిమి మహిమా ప్రకాశములో తన స్వాస్యమును అనుభవించుననెను. భావసూచకుడు: అంతేకాదు మరి ఒక కారణమును కూడా తలంచవచ్చును. అదేమనగా, రాబోవు లోకము యొక్క మహిమా ప్రకాశము ఎన్నటికీ క్షీణించిపోదు. ఇప్పటి సుఖములు శీఘ్రముగా క్షీణించిపోవును. కాబట్టి ఆతురుడు తన భాగ్యము ముందుగా తనకు దొరికినందున ఓరిమిని ఎగతాళి చేసి నవ్వుటకు కారణము లేదు. ఎట్లనగా, మొదటిది కడపటి దానికి చోటు ఇయ్యవలెను, కానీ కడుపటిది మరి దేనికిని చోటు ఇయ్యదు. దాని తరువాతిది ఏదియూ లేదు. గనుక ఎవనికి తన భాగము ముందు దొరుకునో వాడు దాని వ్యయపరచుటకు నిర్ణయ కాలమున్నది. ఎవనికి తన భాగము కడపట దొరుకునో వాడు దాని శాశ్వతముగా కలిగియుండును. నీవు నీ జీవిత కాలమందు నీ మంచి వస్తువులను పొందితివి. లాజరు చెడ్డవి పొందెను. ఇప్పుడు అతడు నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుచున్నావని ధనవంతుని గూర్చిన ఉపమానమై ఉన్నదనెను.
క్రైస్తవుడు. కాబట్టి రాబో వస్తువుల కొరకు కనిపెట్టవలసినదే కానీ, ప్రస్తుతమైన వాటి కొరకు ఆశించుట మంచిది కాదని నాకు బోధపడి ఉన్నది. భావసూచకుడు: నీవు పలికిన మాట నిజమే. దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు నిత్యములు. ప్రస్తుత వస్తువు మన శరీరేచ్ఛలు ఒకదానికొకటి సమీపమైనవి గనుక రాబోవు వస్తువులకు మన పంచేంద్రియములకు పరిచయము కాలేదు గనుక ఆ మొదటివి అనగా దృశ్యములు త్వరగా మిత్రములగును. రెండవ జత అనగా అదృశ్యములు వాటికి దూరముగా నుండునెను. తరువాత నా కలలో భావసూచకుడు క్రైస్తవుని చేయి పట్టుకొని మరి ఒక చోటికి అతన్ని తీసుకొని వెళ్ళెను. అక్కడ గోడ యొద్ద అగ్ని మండుచుండెను. ఒకడు దాని దగ్గర నిలిచి దాని ఆర్పుటకు నిత్యము దాని మీద నీళ్లు పోయిచున్నప్పటికీ అగ్నిజ్వాల మరింత హెచ్చుగాను మరింత వేడిమిగాను మండుచుండెను. అప్పుడు క్రైస్తవుడు దీని భావమేమి అని అడిగాను. అందుకు భావసూచకుడు, ఈ అగ్ని హృదయములో దేవుని కృప జనించు పని. దాన్ని తగ్గించి ఆర్పుటకు దాని మీద నీళ్లు పోయిచున్నవాడు విరోధి. అయితేనేమి అగ్నిజ్వాల మరింత హెచ్చుగాను మరింత వేడిమితోనూ మండుట చూచితివి గదా, దానికి కారణము చూడవలనని చెప్పి ఆ గోడ అవతలి వైపుకు అతని తీసుకొని వెళ్ళెను. అక్కడ ఒక మనుష్యుడు నూనె సిద్దను చేతపట్టుకొని దానిలో నుండి ఎడతెగక అగ్నిలో రహస్యముగా నూనె పోయిచుండుట చూచెను. అప్పుడు క్రైస్తవుడు దీని భావమేమి అని అడిగాను. భావసూచకుడు, ఈయనే క్రీస్తు. హృదయములో ఆరంభించిన కార్యమును ఆయన తన కృపను తైలముతో నిత్యము వృద్ధి చేయును గనుక సాతానుని విరోధి ఏమి చేసినప్పటికీ ఆయన జనుల యొక్క ఆత్మలు చెడక ఆయన కృప వలన బ్రతుకును. మరియు అగ్ని ఆరకుండునట్లు ఆ మనుష్యుడు దాన్ని పోషించుటకు గోడ వెనుకుట నిలుచుట చూచితివి గదా, అది ఆత్మలో దేవుని కృప జరిగించు క్రియ స్థిరపరచబడి విధమును శోధించబడిన వారు తెలుసుకొనుట దుర్లభమని నీకు నేర్పుటకై ఉన్నదనెను. మరియు భావసూచకుడు క్రైస్తవుని చేయి పట్టుకొని రమ్యమైన చోటికి అతని తీసుకొని వెళ్ళెను. అక్కడ చూచుటకు అందమైన గొప్ప నగరు కట్టబడి ఉండెను. క్రైస్తవుడు దాన్ని చూచి చాలా సంతోషించెను. మరియు ఆయన దాని శిఖరము మీద కొందరు సువర్ణ వస్త్రములు ధరించి సంచరించుచుండుట చూచెను. అప్పుడు క్రైస్తవుడు, మనము లోపలికి వెళ్ళవచ్చునా అని అడిగాను. అప్పుడు భావసూచకుడు అతని చేయి పట్టుకొని ఆ నగర ద్వారం వద్దకు అతని తీసుకొని వెళ్ళినప్పుడు అదిగో, ద్వారమున వద్ద బహు జనసమూహము నిలిచి లోపలికి వెళ్ళవలనని కోరినప్పటికీ ప్రవేశించుటకు వారికి ధైర్యము చాలకపోయెను. గుమ్మమునకు కొంత దూరముగా ఒకడు ప్రవేశించిన వారి పేర్లను వ్రాయుటకు ఒక బల్ల యొద్ద కూర్చుండెను. ఆయన ఎదుట ఒక పుస్తకము సిరాబుడ్డియు నుండెను. మరియు ప్రవేశించగోరి వచ్చిన వారికి శక్యమైనంత మట్టుకు హాని చేయవలనని నిశ్చయించుకొని యుద్ధ సన్నద్ధులైన అనేక మంది మనుష్యులు ద్వారమును కాచుటకు అక్కడ నిలిచి ఉండుట చూచెను. అందువలన క్రైస్తవుడు కొంత మట్టుకు ఆశ్చర్యపడెను. తుదకు ఆయుధస్తులైన మనుష్యుల భయము వలన అందరూ వెనుకకు వీగిపోయినప్పుడు క్రైస్తవుడు చూడగా కఠిన ముఖము గల బలాఢ్యుడు వ్రాయుటకు కూర్చుని ఉన్న మనుష్యుని యొద్దకు వచ్చి, అయ్యా, నా పేరు వ్రాయమని చెప్పెను. తరువాత ఆ మనుష్యుడు కత్తిని వర నుండి తీసి తల మీద శిరస్త్రాణము వేసుకొని ద్వారం తట్టు జొరబడి ఆయుధస్తులైన ఆ మనుష్యుల మీద పడెను. వారు అతనిని కొట్టిరి. కానీ ఆ మనుష్యుడు ఎంత మాత్రము అధైర్యపడక అతి భీకరముగా వారిని చిందరవందరగా నరక మొదలుపెట్టెను. అట్లు అతడు చాలా గాయములు పొంది వారిలో నుండి త్రోవ చేసుకొని బలవంతముగా తోసుకొని నగరులోనికి చొరబడెను. ఆ మీదట లోపల నుండి నగదు మేడ మీద సంచరించుచుండిన వారి మధురమైన శబ్దము వినబడెను. అది ఏమనగా, లోపలికి రమ్ము, లోపలికి రమ్ము, నిత్యమైన మహిమను పొందెదవు. ఇట్లు అతడు లోపలికి వెళ్ళి వారి వలె ప్రశస్తమైన వస్త్రముల చేత అలంకరింపబడెను. అప్పుడు క్రైస్తవుడు చిరునవ్వు నవ్వి, దీని భావము బాగుగా ఎరుగుదునని నాకు తోచుచున్నదనెను. అప్పుడు క్రైస్తవుడు, ఇప్పటికి చాలును, నాకు సెలవైతే వెళ్ళుదుననెను. భావసూచకుడు, వద్దు, నేను ఇంకా కొన్ని నీకు చూపించే వరకు ఉండము, తరువాత నీవు నీ త్రోవను వెళ్ళవచ్చునని పలికి తిరిగి అతని చేయి పట్టుకొని మిక్కిలి చీకటి గల ఒక గదిలోనికి అతని తీసుకొని వెళ్ళెను. అక్కడ ఒక మనుష్యుడు ఇనుప పంజరములో కూర్చుండి ఉండెను. అతడు కూర్చుండి నేల మీద దృష్టిని ఉంచి చేతులను ముడుచుకొని తన గుండె పగులినట్టు నిట్టూర్పులు విడుచుచుండెను. క్రైస్తవుడు అతని చూచి దీని భావమేమని అడిగాను. భావసూచకుడు ఆ మనుష్యునితో మాట్లాడమని అతనితో చెప్పాను. గనుక క్రైస్తవుడు అతన్ని చూచి, నీవు ఎవడివని అడిగినందుకు ఆ మనుష్యుడు, పూర్వము ఉండినవాడను, నేనిప్పటి వాడను కానెనెను. క్రైస్తవుడు, పూర్వము ఎవడవు? మనుష్యుడు, పూర్వము నా దృష్టికిని ఇతరుల దృష్టికిని నేను తేజరిల్లిన మంచి భక్తిగల మతస్థుడను.
అప్పుడు నేను ఆకాశము పైనున్న పరమ పట్టణమునకు తగిన త్రోవలో నడుచుచున్నాననుకొంటిని. అక్కడ ప్రవేశించదును గదా అని సంతోషించితిని. క్రైస్తవుడు: మంచిది. మరి ఇప్పుడు నీవు ఎలాంటి వాడవు? మనుష్యుడు: ఇప్పుడు నేను నిరాశాధీనుడనై ఈ ఇనుప పంజరంలో నిరాశతో కట్టబడి ఉన్నాను. అయ్యయ్యో, నేను బయటికి రాలేను. క్రైస్తవుడు: ఈ దురవస్థలో నీవు ఎట్లు పడితివి? మనుష్యుడు: నేను జాగ్రత్తగా నుండక సుబుద్ధిగా నడుచుట మాని నా ఆపేక్షలకు దాసుడనై దేవుని మాటకును వెలుగునకును ఆయన దయకును విరోధముగా పాపము చేసి తిని. నేను దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టినందున ఆయన నన్ను విడిచిపోయెను. దురాత్మను లాలన చేసినందున అది నా యొద్దకు వచ్చెను. నేనును దేవుని కోపింపచేసినందున ఆయన నన్ను విడిచెను. నేను నా హృదయమును కఠినపరుచుకొనినందున మనస్సు త్రిప్పుకొనలేనని పలికెను. అప్పుడు క్రైస్తవుడు భావసూచకుని చూచి, ఇట్టి వానికి ఆశ పుట్టుట కేవలము అసాధ్యమా అని అడుగగా, భావసూచకుడు అతని అడుగుమని చెప్పెను. అప్పుడు క్రైస్తవుడు: ఆశ పూర్తిగా పోయెన నిరాశను ఇనుప పంజరములో నీవు నిత్యము కట్టబడి ఉండవలెన. మనుష్యుడు: ఆశ లేదు, లేనే లేదు. క్రైస్తవుడు: ఏల లేదు? భగవంతుని కుమారుడు బహు కరుణామయుడు. మనుష్యుడు: అవును, కానీ నేను నా కోరిక చొప్పున ఆయనను తిరిగి సిలువ వేసి తిని, ఆయనను నిరాకరించి తిని, ఆయన నీతిని నిరాకరించి తిని, ఆయన రక్తమును సాధారణమైనదిగా ఎంచి కృపగల పరిశుద్ధాత్మను తిరస్కరించి తిని. అట్లు నేను దేవుని వాగ్దానములన్నీ నాకు దూరముగా ఉంచుకొని ఉన్నాను గనుక నాకు బెదిరింపులు నిర్ణయమైన బెదిరింపులే. నిర్ణయమైన తీర్పును విరోధి వలె నన్ను దహించబోవు కోపాగ్నియు భీకరమైన బెదిరింపులే కానీ మరేమియూ నాకు మిగిలి ఉండలేదు. క్రైస్తవుడు: ఎందు నిమిత్తము నీకు నీవే ఈ దుర్గతి తెచ్చుకొంటివి? మనుష్యుడు: ఈ లోకమందుల అపేక్ష సుఖలాభముల నిమిత్తమే. వాటి అనుభవం వలన నాకు బహు సంతోషము కలుగునని తలంచుకొంటిని. ఇప్పుడు వాటిలో ప్రతిదిని మంట పురుగు వలె నన్ను కరుచును కొరుకుచూ ఉన్నది. అప్పుడు క్రైస్తవుడు: అయితే నీవు ఇప్పుడు పశ్చాత్తాపపడి దేవుని తట్టు మనసు త్రిప్పుకొనలేవా? మనుష్యుడు: దేవుడు నాకు మారు మనసు పుట్టించనొల్లడు. ఆయన యందు నమ్మిక ఉంచుటకు ఆయన వాక్యము నన్ను ప్రేరేపించదు. ఆయనే ఈ పంజరములో నన్ను మూసిపెట్టెను. లోకులెవరూ నన్ను విడిపించలేరు. అయ్యో, నిరంతర కాలము, అంతము లేని కాలము, ఆహా, అనంతకాలమందు నాకు సంభవింపబోవు వేదన భారము నేనెట్లు భరించగలనెను. అప్పుడు భావసూచకుడు: ఈ మనుష్యుని దౌర్భాగ్యము నీవు జ్ఞాపకం ఉంచుకొని దాని వలన నిత్యము జాగ్రత్త పడుట నేర్చుకొనమని క్రైస్తవునితో చెప్పాను. క్రైస్తవుడు: అబ్బబ్బా, ఇది భయంకరమైనది గదా! నేను మెలకువపడి సుబుద్ధిగా నడుచుకొనుటకును నేను ఈ మనుష్యుని దౌర్భాగ్యమునకు కారణమైన వాటిని తప్పించుకొనున్నట్లు దేవునికి ప్రార్థన చేయుటకును దేవుడు నాకు సహాయము దయచేయునుగాక. అయ్యా, నేను నా త్రోవను వెళ్ళుటకు వేళ అయినది గదా. భావసూచకుడు: నేను ఇంకొకటి నీకు చూపించే వరకు ఉండుము, తరువాత నీవు నీ త్రోవను వెళ్ళవచ్చునని చెప్పి తిరిగి క్రైస్తవుని చేయి పట్టుకొని పడక గదిలోనికి అతని తీసుకొని వెళ్ళెను. అతడక్కడ ఒకడు పడక నుండి లేచుట చూచెను. అతడు తన బట్టలు వేసుకొనుచు భయపడి వణుకుచుండెను. అప్పుడు క్రైస్తవుడు: ఈ మనుష్యుడు ఎందుకు వణుకుచున్నాడని అడిగెను. భావసూచకుడు: నీవు వణుకుటకు కారణము క్రైస్తవునితో చెప్పుమని అతనికి సెలవిచ్చెను. గనుక అతడు చెప్పినదేమనగా, ఈ రాత్రి నేను నిద్రించుచుండగా ఒక కలగంటిని. అప్పుడు అదిగో, ఆకాశ విశాలము మహాగాఢముగా నలుపు కమ్మెను, మరియు అతి భీకరముగా ఉరుము మెరుపు పుట్టెను. అందువలన నాకు మిక్కిలి యాతన కలిగెను. నా కలలో అట్లుండగా నేను కన్నులెత్తి మేఘములు విపరీతముగా ఇటు అటు కొట్టుకొని పోవుట చూచితిని. అప్పుడు నేను బూరధ్వని విని ఒకడు పరలోక సైన్య సహస్రములైన పరివారముతో కూడా వచ్చి మేఘము మీద కూర్చుని ఉండుట చూచితిని. వారందరూ అగ్నిజ్వాల వలె ప్రకాశించిరి. ఆకాశమండలము బగబగా మండుచుండెను. అప్పుడు, మృతులారా, మీరు లేచి విమర్శకు రండని పలికిన గొప్ప శబ్దము వింటిని. వెంటనే బండకొండలు చీల్చబడెను, సమాధులు తెరవబడెను. వాటిలో ఉన్న చచ్చిన వారు వెలుపలికి వచ్చిరి. వారిలో కొందరు అధికముగా సంతోషించి ఆకాశం వైపు కన్నులెత్తి చూచిరి. వారిలో మరికొందరు పర్వతముల క్రింద దాగుటకు కోరిరి. అప్పుడు ఆ మేఘము మీద కూర్చుండిన మనుష్యుడు తన పుస్తకము విప్పి దగ్గరకు రమ్మని లోకమునకు ఆజ్ఞాపించుట చూచితిని. అయినను న్యాయాధిపతికి న్యాయపీఠం ఎదుట నిలుచు ఖైదీలకును ఎలాగో అలాగే ఆయన నుండి ప్రసరించి ఆయన ఎదుట ప్రజ్వరిలిన అగ్ని మంట చేత ఆయనకు వారికి తగిన ఎడము ఉండెను.
అప్పుడు కలుపు, పొట్టు, చెత్తలు కూడబెట్టి అగ్నిగుండంలో వాటిని పడవేయుడని ఆ మేఘం మీద కూర్చుండిన ఆయన తన పరివారంతో చెప్పుట వింటిని. వెంటనే నేను లేచి వెంటనే నేను నిలిచిన స్థలమునకు సమీపముగా అగాధమైన గుండము తెరవబడి దాని బెలములో నుండి ఘోరమైన ప్రచండ శబ్దములతో కూడిన పొగ, నిప్పులు బహు విస్తారముగా పైకి వచ్చెను. మరియు నా గోధుమలను కొట్టులో చేర్చిపెట్టుడని ఆ మనిషినితో చెప్పెను. వెంటనే అనేకులు మేఘములలో పైకెత్తబడి కొనిపోబడుట చూచితిని. కానీ నేను వెనుకకు విడవబడితిని గనుక నేనును దాగగోరితిని. గాని దాగుట నా వలన కాకపోయెను. మేఘాసీనుడైన మనుష్యుడు నా మీద దృష్టి ఉంచుట మానలేదు. అంతేకాదు నా పాపములు జ్ఞాపకమునకు వచ్చెను. నా మనస్సాక్షియు నా క్రియలన్నిటి విషయము నన్ను ప్రచండముగా గద్దించెను. పిమ్మట నేను నిద్రలోండి మేల్కొంటినెను. అప్పుడు క్రైస్తవుడు, అయితే నీవు ఈ దర్శనమునకు అంత భయపడినట్లు చేసినదేమిటి? మనుష్యుడు, భయపడినట్లు చేసినదేమిటా? న్యాయపు తీర్పు దినము వచ్చిననియు దానికి నేను సిద్ధపడలేననియు తలంచితిని. ముఖ్యముగా దేవదూతలు నన్ను విడిచిపెట్టి కొందరిని కూర్చి ఎత్తుకొని పోవుటయు, అగ్నిగుండము నేను నిలిచిన చోటనే తెరవబడిటయు నాకు చెడ్డ భయము పుట్టించెను. నా మనస్సాక్షియు నన్ను బాధపెట్టెను గనుక నేను తలంచినట్లు న్యాయాధిపతి క్రోధముఖము గలవాడై ఎప్పుడునూ నా మీద తన దృష్టిని ఉంచినట్లుండెను. అంతటా భావసూచకుడు, ఈ సమస్త సంగతులను నీవు బాగుగా ఆలోచించితవా అని క్రైస్తవుని అడిగాను. క్రైస్తవుడు, ఆలోచించితిని, వాటి వలన నాకు ఆశ, భయములు పుట్టెను. భావసూచకుడు, మంచిది, నీవు వెళ్ళవలసిన మార్గములో నిన్ను పొడిచి నడిపించుటకు అవి నీ ప్రక్కలలో మునుకోలల వలె ఉండునట్లు వాటిని జ్ఞాపకమందు ఉంచుకొనుమని చెప్పిన తరువాత క్రైస్తవుడు మళ్ళీ తన నడుము కట్టుకొని తన త్రోవను వెళ్ళుటకు ప్రయాణమై ఉండగా భావసూచకుడు అతని చూచి, మంచి క్రైస్తవుడా, పట్టణమునకు వెళ్ళు మార్గములో నిన్ను నడిపించుటకు సహాయకుడు ఎప్పుడునూ నీతో కూడా ఉండునుగాకని అతని దీవించెను. అప్పుడు క్రైస్తవుడు మార్గమున తరలిపోవచ్చు ఈ పాట పాడెను. చూడడగలిగెన్ నాకివి చూడగలిగెన్ పోడిమిగా నే బూను పనికి పూర్వమగు వస్తువులన్నిటి ఎంత రమ్యము లెంత యోగ్యము లెంత భయపడి తగిన కార్యము లంతరాత్మకు స్థిరమునర్చెడి వింత వస్తువులన్నీ ఇక్కడ నయనగోచరమైన ఎట్లుగా నా మదికి నాటించు కొరకై దైను చూపితువో దుబాసి ధన్యుడవు నీవు మరువవచ్చునే. తరువాత నా స్వప్నమందు నేను చూసినది ఏమనగా, క్రైస్తవుడు వెళ్ళవలసిన రాజమార్గము ఇరుప్రక్కలను ప్రాకారము వలన కాపాడబడెను. ఆ ప్రాకారము రక్షణ అనబడెను. ఆ మార్గమున భారము గల క్రైస్తవుడు ఎక్కి పరుగెత్తుచుండెను. అయినను తన వీపు మీదనున్న భారము వలన అతడు బహు ప్రయాసముతోనే పరుగెత్తెను.